శ్రీకాకుళం నాటక ముఖ్య కారణం ఈ నెల 19వ తారీఖున విజయవాడ నడిబొడ్డులో విశ్వజ్ఞాని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరిస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ ఆహ్వానించడానికి పర్యటిస్తూ ఈరోజు శ్రీకాకుళం రావడం జరిగింది. పొలిటికల్ క్యాపిటల్ అండ్ బిజినెస్ క్యాపిటల్ విజయవాడలో అత్యున్నత వాల్యుబుల్ సైట్ చారిత్రాత్మకమైన స్వరాజ్ మైదానంలో 20 ఎకరాల విస్తీర్ణంలో, అంటే ప్రస్తుతం ఆ ల్యాండ్ విలువ చూస్తే 2000 కోట్ల పైన విలువ చేసే ల్యాండ్లో 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 80 అడుగుల పెడస్టల్, 125 అడుగుల విగ్రహం, మొత్తం 205 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు, కానీ ఆ విషయాన్ని పట్టించుకోలేదు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టగానే నేను విజయవాడలో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒక అద్భుతమైనటువంటి కళాఖండాన్ని ఈ రోజున విజయవాడలో ఏర్పాటు చేసి రేపు 19వ తారీఖున ఆవిష్కరిస్తున్నారు. అంబేద్కర్ విగ్రహంతో పాటు అంబేద్కర్ స్మృతివనం అని మల్టీ కన్వెన్షన్ హాల్, 3000 మంది కూర్చునే మల్టీ కన్వెన్షన్ హాల్, 2000 మంది కూర్చునే ఓపెన్ థియేటర్, బౌద్ధులు ధ్యానం చేసుకోవటానికి వాళ్ళకి సెపరేట్ హాల్, 10,000 పుస్తకాలు కలిగినటువంటి లైబ్రరీ, అంబేద్కర్ లైబ్రరీ, అద్భుతమైనటువంటి తో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిగా తరలి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అంబేద్కర్ గారు అంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అంబేద్కర్ గారు అంటే గతంలో ఎస్సీ ఎస్టీల వరకే పరిమితం చేశారు. అలా కాదు, అంబేద్కర్ గారు అంటే ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలకి స్వేచ్ఛ, సమానత్వాన్ని, సమన్యాయాన్ని, సోదరభావాన్ని ప్రతిబింబించే విధంగా, హక్కులు కల్పించే విధంగా అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన మహోన్నతమైన వ్యక్తి అని, అంబేద్కర్ కొందరు కాదు అందరి వాడని తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈ మహత్కర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. భారతదేశంలోనే ఇటువంటి అత్యున్నతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇంతవరకు జరగలేదు. రేపు జరగబోయే కార్యక్రమం ఒక పార్టీకో, ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక మతానికో కాదు, యావత్ దేశ ప్రజలందరికీ పాల్గొనే అద్భుతమైన కార్యక్రమం. నేను ఒక ఎస్సీ కమిషన్ చైర్మన్గా అనేక ప్రాంతాల నుండి అటు మహారాష్ట్ర కానీ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ముంబై, ఢిల్లీని కూడా అనేక మంది మేము ఈ కార్యక్రమానికి హాజరవుతున్నామని తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ మన శ్రీకాకుళం ప్రాంతంలో కూడా మన వాళ్ళందరూ లక్షలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిగా కోరుతా ఉన్నాను. ఇది ఒక చారిత్రాత్మక కార్యక్రమంగా పరిగణించవలసిగా కోరుతూ, మన చేతుల్లో అందరి చేతుల్లో సెల్ ఉన్నాయి. సెల్ ద్వారా మనకి సెల్లో అనేక మంది మిత్రులు ఉంటారు, 100,000 మంది. వాళ్ళందరికీ ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, మెసెంజర్ ద్వారా చలో విజయవాడ 19వ తారీఖు జరపబడినటువంటి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతం చేయండి, పాల్గొనడానికి మన మిత్రులు కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరికీ కోరుతున్నాను. జై హింద్.